ఇక హైదరాబాద్ లో హైడ్రా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇవాల్టి హైడ్రా యాక్షన్ ప్లాన్ పై ఎంతో ఉత్కంఠ నెలకొంది. నిన్న పల్లాకు హైకోర్టులో దక్కలేదు ఊరట. మరికొందరు వీఐపీల భవనాలపై కూడా హైడ్రా నజర్ పెట్టినట్టుగా తెలుస్తోంది. 18 చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా అడుగులు ముందుకు పడుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఇది హాట్ టాపిక్ గా మారింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎనీ టైమ్ అటాక్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది హైడ్రా. ఎవరైతే నాకేంటి అంటూ కూల్చివేతలతో హడలెత్తిస్తోంది. హైదరాబాద్ లోని చెరువుల కబ్జా, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల భరతం పడుతోంది. ఇప్పటికే అనేక నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా తాజాగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో పార్టీలు, ప్రముఖులు అన్న తేడాలు లేవనే సంకేతాలు ఇస్తోంది. ఎన్ కన్వెన్షన్ కథ ముగిసింది. నెక్స్ట్ ఎవరు? హైడ్రా తదుపరి టార్గెట్ ఏంటి చూద్దాం. ఎనీ టైమ్ అటాక్ అంటోన్న హైడ్రా. హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్ లో హడల్. నేలమట్టమైన ఎన్ కన్వెన్షన్. మరి నెక్స్ట్ ఎవరు? ప్రముఖులకు కోర్టులోనూ దక్కని ఊరట. రూల్స్ ప్రకారం వెళ్లాలంటోన్న హైకోర్టు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా తగ్గేదేలే అంటోంది. దానిలో భాగంగా చెరువుల కబ్జాలు, నాలాల ఆక్రమణలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైడ్రా ఏర్పాటే ఆలస్యం అన్నట్టుగా వరుస అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తూ అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లను దింపుతోంది. అయితే తాజాగా అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా నేలమట్టం చేయడంతో కబ్జారాయులకు మరింత వణుకు పుడుతోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో పలువురు ప్రముఖులు హడలిపోతున్నారు. దాంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఎక్కడ కూల్చివేతలు చేపట్టబోతోంది అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత అనురాగ్ యూనివర్సిటీ స్థలం విషయంలో బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నాదం చెరువు బఫర్ జోన్ పరిధిలో అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణాలు చేపట్టినట్లు ఇప్పటికే పల్లా రాజేశ్వరరెడ్డిపై ఆరోపణలున్నాయి. దానికి తగ్గట్లే నాదం చెరువు బఫర్ జోన్ పరిధిలో అనురాగ్ కాలేజీ నిర్మించారని ఇరిగేషన్ అధికారులు, పోలీసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఏకంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దాంతో పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ వర్సిటీ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని పల్లా రాజేశ్వరరెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ వేయగా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు స్పష్టం చేసింది హైకోర్టు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే యూనివర్సిటీ నిర్మాణాలు చేపట్టామని పల్లా తరపు లాయర్ వాదించగా ల్యాండ్ డాక్యుమెంట్స్, అనుమతుల పత్రాలు చెక్ చేసిన తర్వాతే రూల్స్ ప్రకారం వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది హైకోర్టు. ఇదిలా ఉంటే హైడ్రా దూకుడుతో పలువురు ప్రముఖుల గుండెలు జల్లుమంటున్నాయి. ఎప్పుడు ఎవరి నిర్మాణాలపై హైడ్రా అటాక్ చేస్తుందో అని ఎవరికి వారు గడగడలాడిపోతున్నారు. ఈ క్రమంలోనే పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు మల్లారెడ్డి కాలేజీలు, మధు యాష్కి, గుత్తా సుఖేందర్, పొంగులేటి, కేటీఆర్, కేవీపీ ఫామ్ హౌజుల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. వీటిలో నెక్స్ట్ దేనిని హైడ్రా టార్గెట్ చేయబోతుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే ఆయా నేతలంతా తాము అన్ని పర్మిషన్లతో బిల్డింగ్లు, కాలేజీలు, ఫామ్ హౌజులు కట్టామని చెప్తోండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే సమయంలో తామంతా క్లీన్ అని మంత్రులు, నేతలు చెప్తుంటే ఆధారాలు బయట పెడుతూ షాకిస్తున్నారు బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు. మొత్తంగా తెలంగాణలోని పలువురు కీలక నేతల్ని హైడ్రా భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి అన్నది చూడాలి.